మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరందరూ కూడా క్షేమమే కదా? చాలా సంతోషం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. మీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చును గాక. ప్రియులారా, ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచిద్దాం, దేవుని మాటలు విందాం. మీరు తమ్నీల్ చూసినప్పుడు దేవుని మందిరమా సినిమా హాలా అనే మాట మీరు గమనించినప్పుడు మీకు ఏంటి అసలు ఇది అనే ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. ప్రియులారా, ఇదేంటంటే ఈ రోజున దేవుని మందిరాలు కూడా సినిమా హాలు వాతావరణం కిందకి వచ్చేయటం మనం చూస్తున్నాం. ఒక దైవజనుడిగా నా మట్టుకు నేను చాలా బాధపడి దుఃఖపడే విషయం అది. దేవుని మందిరానికి ఒక సినిమా హాలుకో, ఒక క్లబ్బుకో, ఒక పబ్బుకో ఉన్న తేడా ఏంటి అసలు? అది ఎంత తేడా ఉండాలి అసలు? దేవుని మందిరం ఎలా ఉండాలి? ఇప్పుడు లోక సంబంధమైన క్లబ్బులు పబ్బులు ఎలా ఉండాలి, ఎలా ఉంటాయి? కానీ దేవుని మందిరంలోనికి ఈ రోజున ఒక సినిమా హాలు వాతావరణం, క్లబ్బు వాతావరణం వచ్చేస్తే ఎంత బాధాకరమైన విషయం అండి అది. మీరు గమనించండి, ఈ రోజున చాలా పరిచర్యలు, చాలా మందిరాలు మొత్తం లోక సంబంధమైన వాతావరణం క్రిందకు వచ్చేసి అసలు దేవుని మందిరానికి మేము వెళ్తుంది ఎందుకో అన్నది కూడా వారికి అర్థం కాకుండా, దేవుని వాక్యం విని కన్నీటితో పశ్చాత్తాపంతో మేము దేవుడికి దగ్గరై మా జీవితాలు సరిచేసుకొని మార్చుకొని ఈరోజు నేను మరణిస్తే లేదా ఈరోజు ప్రభు వస్తే నేను యుగయుగాలు ప్రభుతో ఉండాలి, అందుకోసమే దేవుని సన్నిధికి వెళ్ళి నేను దేవుని వాక్యం విని బలపడాలి, నేను బ్రతకాలి వాక్యంలో, అందుకు నేను వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కూడా ఈనాటి ప్రజలకు లేకుండా పోయింది కదూ. నేను వెళ్తున్నాను ఏదో ఆటలు పాటల్లాగా, అల్లర్లాగా, డ్యాన్సులు. ఏమండి, దేవుని సన్నిధిలో ఆరాధనలో ఆత్మలో నాట్యం చేయటం వేరు. ఆత్మారాధన జరిగేటప్పుడు పరవశించి నాట్యం చేయటం వేరు, ఈ సినిమా కల్చర్ వేరు. ఎగురుడు, ఏదో ఆటలు పాటల్లాగా. ఈ నడిపించే వాళ్ళు కూడా ఎంత ఘోరంగా తయారయ్యారంటే, యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్ని ఆకర్షించాలి అని వాళ్ళకి ఏది కావాలో, ఎలాగుండాలో ఆ వాతావరణంలోనికి తీసుకొచ్చేశారు. ఇక అక్కడికి పోతే ఒక ఆహ్లాదంగా ఉంది. ఎటు మేము కాస్త సినిమా హాల్కి వెళ్ళటం, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళటం మానేశాం కదా ప్రభువుని నమ్మి, అదేదో ఇక్కడే ఉంది మాకు చాలు అని ఇక అక్కడి దాకా పోవాల్సిన పని ఉందని ఇక్కడే ఆనందిస్తున్నట్టు అయిపోయింది పరిస్థితి. ప్రియబిడ్డ, ఇది మంచి పద్ధతి కాదు. అలాంటి స్థలాల్లో మీకు ఆశీర్వాదం కూడా ఏమి ఉండదండి. మీ ఆత్మలేమి ఎదగవు. ఉద్రేకానికి, వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధమైన జీవితాలకు చాలా తేడా ఉంది. ఉద్రేకమే ఉద్యమం అనుకోవద్దు దయచేసి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉజ్జీవంగా ఉండటం అది వేరు. ఇప్పుడు దైవజనుడిగా నా గుండెల్లో ఉన్న భారాన్ని మీతో పంచుకుంటూ నేను చెప్తున్నది, వాతావరణంలో చాలా మార్పులు కలుగుతున్నాయి. ఏదో విజిల్స్ కూడా వేస్తున్నారు ఈరోజు మందిరాల్లో. మందిరాల్లో విజిల్స్ కూడా కొడుతున్నారండి. ఇంకేముందండి, ఇక రాను రాను ఇంకేం వచ్చిద్దో ఏంటో తెలియట్లేదు. కేకలు, అరుపులు, అనవసరమైన కేకలు, అరుపులన్నీ దాటి, ఒకప్పుడు ఉండే అనుకునే వాళ్ళం, అవన్నీ దాటి ఇప్పుడు విజిల్స్ వేసే పరిస్థితికి వచ్చేసి మొత్తం ఏముంది, అదొక ఆటకాయతనంగా, ఒక ఆటలాగా మారిపోయిన వాతావరణాన్ని చూస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో చాలా బాధగానే ఉంది. మంచిది కాదండి, అది మంచిది కాదు. ఒకానొక సమయంలో భక్తులైన వారు, ఆ పాతకాలపు భక్తుల్ని మీరు చూడండి, వాళ్ళందరూ అలాగే చేశారండి. మిషనరీలు అలాగే చేశారా?
మన ముందటి తరంలో ఉన్నటువంటి ఆ పెద్ద సేవకులు, ఆ పెద్ద తలకాయలు ఉన్నాయి చూడండి, వాళ్ళందరూ అలాగే చేశారండి. ఆరాధన చేశారు, పరిశుద్ధాత్మతో ప్రజలు నింపబడి భాషలతో మాట్లాడుతూ ప్రభువుని గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతించి ఆరాధించారు. అది కావాలి సంఘానికి, ఆ ఉద్యమం ఉండాలి. కానీ అది కానే కాదు. ప్రియబిడ్డ, ఒక్కసారి ఆగి ఆలోచించు. నువ్వు వెళ్తున్నటువంటి స్థలం ఏది? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ మధ్య ఒక స్నేహితురాలు ప్రభువుని నమ్ముకుంది. ఓ దైవజనుడు చెప్తూ ఉండగా నేను విన్నాను. ఒక అమ్మాయి ప్రభువుని నమ్ముకొని ఉంది. ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అబ్బా మీరు కూడా రండి, మందిరానికి వెళ్దాం, ఈ ఆదివారం ఆరాధనకి వెళ్దాం అంటే, సరే పద్దాలా పిలుస్తుంది కదా అని అన్ని జనురాలుగా ఉన్నటువంటి స్నేహితురాలు కూడా వచ్చిందంట. కాలేజీ చదువుకునే పిల్లలు వీళ్ళు. ఇక మందిరాల్లో పోతే మొత్తం ఇదే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మొత్తం డ్యాన్సులు, మొత్తం సినిమా హాల్ వాతావరణం, క్లబ్బు వాతావరణం ఉంది. అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఈ కొత్తగా వెళ్ళినటువంటి అమ్మాయి అందంట, నువ్వు నన్ను ప్రార్థనా మందిరానికి రమ్మని తీసుకెళ్ళావు, ఏముంది తేడా? బయట ఇప్పుడు మేము ఎలాంటి వాతావరణంలో ఉంటున్నామో అలాగే ఉంది కదా, అది కూడా బయట ఎలాగుందో అలాగే ఉంది. ఏదో నేను ప్రార్థనా మందిరం అంటే అక్కడ చాలా పీస్ఫుల్గా దేవుని సన్నిధి గడిపి కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే స్థలం, దేవుని వాక్యం వినే స్థలం అనుకున్నాను. ఇక్కడ బయట ఎలాగుందో లోకంలో మేము ఎలాగైతే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఉంటాయో అలాగే ఉంది కదా అది కూడా అందట. ఓ దైవజనుడు చెప్పాడు, ఇలా నాకు చాలా బాధేసింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ అమ్మాయి దగ్గర ఈ విశ్వాస తీసుకెళ్ళిందే, ఆ అమ్మాయి దగ్గర మాట లేదు, ఇంకా మాట్లాడటానికి ఏముంది? చాలా దుఃఖంగా ఉంది. ప్రియబిడ్డ, దేవుని మందిరానికి వెళ్తే, దేవుని వాక్యం ద్వారా దేవుడు కనపడితే నీకు ఇది జరగాలి. ఏది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దైవజనుడైన యెషయాకి దైవ దర్శనం కలిగింది. ప్రభువు కనపడ్డాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా కనపడ్డాడు, దేవదూతలందరూ ఆరాధిస్తూ ఆ దర్శనాన్ని చూశాడు. అప్పుడు ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదివితే ఇలాగుంది. నేను యెషయాకి ఇది కలిగింది చూడండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపడాలి. వర్తమానం ద్వారా ప్రభు ఏంటో తెలియాలి, ప్రభు దర్శనం కలగాలి వాళ్ళకి వాక్యం ద్వారా. అప్పుడు మనిషికి ఏం కలగాలి? ఇదిగో ఈ పశ్చాత్తాపం కావాలి. నేను అపవిత్రుణ్ణి, నేను పాపిని, అయ్యో నేను పాపపు లోకంలో ఉన్నాను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను అని యెషయాకి కలిగినట్టు కలగాలి. వెంటనే 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవదూత కారుతో నిప్పు తీసుకొచ్చి యెషయా పెదాలకు తగిలిస్తే అక్కడ బలిపీఠం మీద నుంచి, పరలోకం నుంచి యెషయాకి క్షమాపణ, పాపం నుండి విడుదల దొరికినట్టు మనం చూస్తున్నాం. మందిరానికి వెళ్తే ఇది జరగాలి. వాక్యపు అగ్ని ద్వారా నువ్వు కాల్చబడి, నీ పెదవులు కాల్చబడి, ప్రియులారా నీ చెడంతా కాల్చబడి, ఆ పాపం అనే చెత్తంతా దహించబడి, మన దేవుడు దహించు అగ్ని కదండి, దహించబడి పరిశుద్ధతలోనికి నువ్వు వచ్చేయాలి. అందుకే మందిరానికి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా రోగం తగ్గిపోయి స్వస్థత పొందుకోవటానికి వెళ్తాడు. మందిరానికి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా పాపం నుండి విడిపించబడి వాక్యానుసారమైన పరిశుద్ధతలో ఎదగటానికి వెళ్ళాలి. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాస్త ఆలోచించండి. దేవుని వాక్యం ఎంతవరకు వినపడుతుంది? ఎలాంటి వర్తమానాలు వింటున్నాం? వాక్యానుసారమైన వర్తమానాలు వింటున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా బోధించబడుతుందా అని చూసి కాస్త మంచి మందిరాలకు వెళ్ళండి. వాక్య పునాది ఉన్న మందిరాల్లో ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. ఒకసారి ఆలోచించండి. విశ్వాసులుగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
దేవుడు కాపాడుతాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీకు మీ కుటుంబానికి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల మన్నాలో ప్రియమైనటువంటి మీ పిల్లల కొరకు మీరు సిద్ధపరిచిచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఈరోజు దేవుని మందిరాలు మందిరంగానే ఉండాలి, ప్రార్థనా స్థలంగానే ఉండాలి, కానీ అల్లరితో కూడిన ఆటపాటల్లాగా ఒక లోక సంబంధమైనటువంటి స్థలము, క్లబ్బులు, సినిమా హాలులాగా కనపడకూడదు నైనా. అలాంటి స్థలాల నుండి మీ బిడ్డలను విడిపించండి. లోక పోకడల నుండి విడుదల దయచేయండి. తద్వారా వాక్యానుసారమైన జీవితం కలిగి దీవించబడి వర్ధిల్లే కృప ఇవ్వండి, ఆశీర్వదించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.